విద్య వైద్యం ప్రైవేటీకరణ చేస్తామంటున్న కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మండిపడ్డారు. నియంతృత్వ పాలన కలిగిన హిట్లర్లు ముసలోల్ని వంటి వారు ప్రజా వ్యతిరేకత నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు అనుమతి తీసుకుని వచ్చి పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ఎంతో తాపత్రయపడితే కూటమి ప్రభుత్వం వేల కోట్లు దండుకోవడానికి ప్రయత్నం చేస్తోందన్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేస్తూ పేద ప్రజలకు ఇబ్బందులు కలగచేస్తుంటే చూస్తూ ఊరుకోమంటూ ప్రభుత్వాన్ని రాచమల్లు హెచ్చరించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సదుద్దేశంతో అయితే మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి సాధించి పెట్టినారో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు డాక్టర్ కావాలన్న కోరికగా మిగిలిపోవద్దు, ఆ కళ నెరవేరాలనే సత్సంకల్పంతో సద్బుద్ధితో 17 మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినాడు ఆయన. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల రాజకీయాల్లో ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాలే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి అయితేనే 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాడు. ఆయన మెడికల్ కాలేజ్ తీసుకురాకపోవడం పైగా జగన్మోహన్ రెడ్డి గారి పేద ప్రజల కోసం తీసుకొచ్చినటువంటి వైద్య విద్య ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ప్రైవేట్ పరం చేయడం వలన పిల్లలకు విద్య దూరం అవుతుంది, అధిక ఖర్చులతో కూడిన భారం అవుతుంది. పేద ప్రజలకు వచ్చే జబ్బులకు లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లభ్యమవుతుంది. కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. తన అనునీయులకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కట్టబెట్టి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని చెప్పే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి సాధించినటువంటి మెడికల్ కాలేజీల వల్ల పిల్లలు చదువుకుంటే ఆయనకు ఎక్కడ కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింపజేస్తాయో అని చెప్పి అసూయాగ్రస్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు, గవర్నమెంటే నడపాలి, మాకు మా పిల్లలకి ఇదే శ్రేయస్కరము, లాభదాయకము, ఆరోగ్యకరం అని చెప్పి కోటి సంతకాలు, ఒక రాష్ట్రంలో 5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తున్నారంటే ఏ ప్రభుత్వమైనా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయానికి పెద్దపీట వేస్తుంది. నియంత్రిత పాలన కలిగినటువంటి హిట్లర్, ముస్సోలిని లాంటి వ్యక్తులైతే మాత్రమే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కోవకు చెందినవాడే, ఆ డిఎన్ఏ సంబంధించిన వాడే చంద్రబాబు నాయుడు. ముస్సోలిని, హిట్లర్ డిఎన్ఏకి సంబంధించిన వాడే చంద్రబాబు. నియంత్రిత పాలన, నిరంకుశమైనటువంటి పాలన, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యపాలు చేసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడు.